ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా సప్తమోऽధ్యాయః. విజ్ఞానయోగః. ప్రస్తావన: ఈ అధ్యాయమునకు విజ్ఞాన యోగమనియు జ్ఞాన విజ్ఞాన యోగమనియు రెండు పేర్లు గలవు. గడచిన 6వ అధ్యాయములలో జ్ఞానమునకు అంతరంగ సాధనమగు ధ్యానయోగము వివరింపబడినది. ఆ ధ్యానయోగము కూడా భక్తిపూర్వకమైనప్పుడే నిజమైన విలువగలదగుచున్నది. కావుననే 6వ అధ్యాయాంతమున భక్తుడగు యోగిని పేర్కొని భగవంతుడు నొక్కి ప్రశంసించియున్నాడు. భగవంతుని యొక్క స్వరూప గుణ ప్రభావముల పరిచయం ఏర్పడనంత వరకు దృఢభక్తి సంభవింపజాలదు. అందువలననే శ్రీకృష్ణదేవుడు ఈ 7వ అధ్యాయమునందు తన స్వరూప స్వభావ ప్రభావములను గూర్చియు భక్తియోగ ప్రకారములను గూర్చియు ముచ్చటించుచున్నాడు. శ్రోతకు ప్రేరణ కలిగించుచు తాను చెప్పబోవు విషయమును గురించి భగవంతుడు ఆరంభమున ప్రతిజ్ఞ చేయుచున్నాడు. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవంతుడిట్లనెను: ఓ అర్జున, నాయందే మనస్సు పెట్టి నన్నే గతిగా నమ్ముకొని యోగమునకు ప్రయత్నించవలసిన నీవు నిస్సంశయముగా నా సంపూర్ణ స్వరూపమునెట్లు తెలుసుకొనగలవో చెప్పెదా వినుము.